అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీ పథకాలు అమలు చేసింది. 6 గ్యారంటీ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తుంది. ముందుగా మహిళలకు ఉచిత బస్సు, దాంతోపాటు గృహజ్యోతి, గృహలక్ష్మి ఇలాంటి పథకాలను అమలు చేస్తుంది. అయితే 200 యూనిట్లు ఫ్రీ ఈ రోజు నుండి 0 బిల్లుకు అమలు చేస్తుంది. అయితే గృహిణులు వారు ఉన్నారు, అసలు వారికి ఎంత గతంలో ఎంత బిల్లు వస్తుండే, ఎంత 0 బిల్లు ఉంది అనే అంశానికి సంబంధించి అడుగు. చెప్పండి అమ్మా, మీరు గతంలో ఎంత బిల్లు కడుతున్నారు, ఇప్పుడు ఏమొచ్చింది? 600 అట్లా 1000 వరకు కూడా కట్టిన దినాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 0 మాకు చేసిండ్రు. ప్రభుత్వం నుంచే మాకు ఇది తెచ్చుకున్నామే. మేము ఉన్నమాట చెప్తున్నా, నేను పుట్టిన నాటి నుండి, అంటే నా వయసు తెలిసినప్పటి నుంచి 18 ఇయర్స్ నుంచి ఈ వయసు వరకు కూడా నేను ఇదే, ఇంకా వేరేది లేదు. ఏదొచ్చినా నాకు వెయ్యలే చెప్పిర్రు కూడా. 6 ప్రోగ్రాములు అభయాస్తం లేదో అయితే ఉన్నాయో దాంట్లో అతి ముఖ్యమైనది గృహజ్యోతి ప్రోగ్రాం. గృహజ్యోతి ప్రోగ్రాం అంటే అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అనేది ఇవ్వాలని వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు డిచ్పల్లి నియోజకవర్గంలో శ్రీ భూపతి రెడ్డి గారి ఎమ్మెల్యే, ఆనరబుల్ గౌరవలేని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం లాంఛనంగా ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో మొత్తం జిల్లా మొత్తం మీద 2,58,000 మంది అర్హులైన లబ్ధిదారులుగా ఉన్నట్టు మేము గుర్తించాం. వాళ్ళందరికీ ఈ నెలలో ఇప్పుడు బిల్లు చేయవాలన్నిటికీ కూడా 200 యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుంది, 0 బిల్లు వస్తుంది. పైన గృహజ్యోతి 0 బిల్ అని కూడా హెడ్డింగ్ వస్తుంది. మనకి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే మళ్ళీ నార్మల్ బిల్ వస్తుంది. అయితే దీంట్లో కొందరు ఆందోళన చెందుతున్నారు కన్జ్యూమర్లు. ఏంటంటే, అయ్యో నాకు మరి గృహజ్యోతిలో నాకు ఫుడ్ రేషన్ కార్డు ఉన్నా నాకు గృహజ్యోతి అమలు కావట్లేదు అని అంటే, అట్లాంటి వినియోగదారులు నేను కోరేది ఏంటంటే, రేపటి నుంచి మండల పరిషత్ ఆఫీసులో గృహజ్యోతి ప్రజాపాలన డెస్క్ అనేది ఒకటి ప్రారంభిస్తున్నారు. దాంట్లో వెళ్ళి ప్రజాపాలన ఏ విధంగా అయితే అప్లికేషన్ ఇచ్చామో అదేవిధంగా ప్రజాపాలన అప్లికేషన్ అక్కడ కూడా ఉంటుంది. అంత నింపి మీ యొక్క యూనిక్ సర్వీస్ కనెక్షన్ నంబరు, మీ యొక్క ఫుడ్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత మీ మొబైల్ నెంబర్ అన్నిటిని మనం లింక్ చేసేస్తే అది స్టేట్ యొక్క గవర్నమెంట్ పోర్టల్కి వెళ్తుంది. ఆ నుంచి మా యొక్క ఎన్పిటిసిఎల్ పోర్టల్కి వస్తుంది. కాబట్టి అట్లా రాగానే వాళ్ళ యొక్క బిల్లు గృహజ్యోతిలో ఎనేబుల్ అయిపోతుంది. అయితే ఈ టైం గ్యాప్లో మేమైనా బిల్లు ఇచ్చినప్పుడు 200 యూనిట్లకు తక్కువ ఉండి ఫుడ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా నార్మల్ బిల్లు వస్తే వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా మండల పరిషత్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ చేసుకుంటే ఒక్కసారి వాళ్ళకు రాగానే వాళ్ళకు కన్జ్యూమర్లో కూడా మెసేజ్ వస్తుంది. దాన్ని ఆ బిల్లు రివైజ్ చేస్తాం. మళ్ళీ ఏదైతే బిల్లు ఇదివరకు గతంలో ఇచ్చామో ఆ బిల్లు రివైజ్ చేస్తాం, 0 బిల్లు వచ్చేస్తుంది. కాబట్టి ఈ వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అర్హులైన లబ్ధిదారులందరినీ నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రోగ్రాం ఉంది. దయచేసి అందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా దానిలో భాగంగా అందరూ చెప్తే, జిల్లాలో ఎంతమంది గృహానికి సంబంధించిన కనెక్షన్? 4,87,000 మంది గృహ కనెక్షన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పుడు 2,58,000 వరకు మనకు లబ్ధిదారులు అన్నట్టుగా గుర్తించాం మనం. అయితే చాలా మటుకు టౌన్లలో, మున్సిపల్ టౌన్స్లలో వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డు ఉండదు. కాబట్టి వాళ్ళకు నార్మల్ బిల్లే వస్తుంది. రేషన్ కార్డు ఉన్న అంటే ఫుడ్ సప్లై, సివిల్ సప్లై ఆఫీస్ ప్రకారం 4,02,000 ఫుడ్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి 4,02,000 వరకు మనకు దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం మనం. దీనిలో ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆ ఇంట్లో ఓనర్ పేరు మీద బిల్ అయినా కానీ కిరాయిదారు పేరు మీద రేషన్ కార్డు ఉంటే ఆ కిరాయిదారుకే మనం లబ్ధి ఇస్తున్నాం మనం. కాబట్టి దీంట్లో ఓనర్లు కూడా భయపడాల్సిన అవసరం, ఓనర్షిప్ పేరే మారదు. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకు 0 బిల్ వస్తుంది. వాళ్ళు ఆ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు అనుకో, మా రికార్డులలో మళ్ళీ చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఏ సర్వీస్కి వస్తే మళ్ళీ ఆ సర్వీస్కి 0 బిల్ వస్తుంది. కాబట్టి ఇది కార్యక్రమం. థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.